నమస్తే. నేను ప్రశాంత్. వైసీపీ జగన్ గారి ప్లాన్ ఏంటి అసలు? సో, రాయలసీమ ఫ్యాక్షనిజంని మళ్ళీ మొదలు పెట్టబోతున్నారా? అంటే ఈ జగన్ గారు మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నాడా ఇతని సభ ద్వారా? అసలు జగన్ గారు ఏమనుకుంటున్నారు? అసలు ఏం చేయబోతున్నారు? అండ్ నేతల గురించి అసలు ఏమనుకుంటున్నారు? ఇది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్టు దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, మన వీక్షకులకు కూడా. సార్, అసలు జగన్ గారి ప్లాన్ ఏంటి? అండ్ నేతల గురించి అసలు ఏం ఆలోచిస్తున్నాడు? అంటే ఏ రాజకీయ నాయకుడైనా తన రాజకీయ పార్టీని పునరుజ్జీవింపజేయాలి, అధికారంలోకి రావటం అనేది ఏ రాజకీయ పార్టీకైనా లక్ష్యం, అంతిమ లక్ష్యం అదే. అవును. అలాగే రాజకీయ నాయకుడికి కూడా అదే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే లక్ష్యంతో గత ఎన్నికల్లో తనకి చేయగలిగినవి, చేయలేనివి కూడా కేవలం ఒకసారి అధికారంలోకి వస్తే ఆర్థికంగా ప్రయోజనం పొందితే చాలు నాకు 5 సంవత్సరాల పాటు. అంతకుముందు తన తండ్రి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వేల కోట్లు సంపాదించగలిగాను అనే ఉద్దేశంతో తను 2019లో అధికారంలోకి రాగలిగాడు. దానికి తోడు ఆ రోజున వాళ్ళ సొంత బాబాయ్ హత్య అని సొంత కుటుంబ సభ్యులు చేసిన తను కనుసన్నల్లో జరిగిన అది ప్రతిపక్ష నాయకులు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు ఉపయోగించుకుని అధికారంలోకి రాగలిగాడు. కానీ 24లోకి వచ్చేటప్పటికి తను ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేకపోయాడు. తర్వాత తను ప్రజల మీద దాష్టికాలు చేశాడు, దౌర్జన్యాలు చేశాడు, అవినీతి చేశాడు, అరాచకాలు చేశాడు. దాంతో 24లో పూర్తి ఘోరమైన పరాజయం పొందాడు. ఇప్పుడు మళ్ళీ తన పరిస్థితి ఏంటంటే, ముఖ్యంగా రాయలసీమలోనైనా సరే, అంటే రాయలసీమ ప్రజలకు ఒక బలహీనత ఉందని ఆయన అనుకుంటున్నాడు. ఫ్యాక్షనిజాన్ని కనుక రెచ్చగొడితే కొన్ని వర్గాల మధ్య, ఇప్పుడు కుర్బా ఇంకొక వర్గం మధ్యలో గొడవలు జరిగి అతను చనిపోయాడు. ఇప్పుడు రాప్తాడులో ఒక వ్యక్తి చనిపోతే అతను తన పార్టీ కార్యకర్త అని చెప్పి దాన్ని రెచ్చగొట్టడానికి వెళ్ళేటప్పుడే ముందే అక్కడ ఉండేటువంటి పరిటాల సునీత గారు కూడా చెప్పింది, అతను గతంలో తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నాడు, మా అందరికీ ఇష్టడే, కానీ కొన్ని 2 సామాజిక వర్గాల మధ్య జరిగిన తగాదాలో ఆయన హత్యకు గురైన మాట వాస్తవం. అది మేమందరం కూడా బాధపడుతున్నాం. ఈ ప్రాంతం ఇప్పుడు పరిటాల రవి గారే ఒక ఫ్యాక్షన్ దీనికి బలయ్యాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉందని చెప్పింది ఇవాళ కూడా సునీత చెబుతుంది. ఆ రోజు నా భర్త మీద జరిగిన హత్య కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రేరేపితమే. అయినా దాన్ని కూడా మేము వదిలేసాం. ఇప్పుడు ఇవాళ రెచ్చగొడుతున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి వస్తే రాప్తాడు నియోజకవర్గంలో ఎవరు ఆపుతారో చూద్దామని. ఎవరో ఎందుకు, నేనే ఆపగలనని చెప్పింది. నేనే ఆపగలను, నేను ఆపటం పెద్ద విషయం కాదు. మొన్న గెలిచారు, పరిటాల ఫ్యామిలీ ఏంటనేది ఇవాళ తెలుసుకున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానీ 2019లో గెలిచాడు, కానీ అతను ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించాడు, రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు తను ఏం చెబుతుంది, నేను వాళ్ళ నా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా సాధారణ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుయుక్తులకి, ఇలాంటి కుట్రలకి బలవద్దు. ఇవాళ ఆయన వచ్చి ఎవరో హత్యని తను రాజకీయ పార్టీ ప్రయోజనాలకి ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే తటస్థులుగా ఉన్న సాధారణ ప్రజలు కూడా దీనికి బలి కావద్దు, మీరు ఇళ్లలో నుంచి రావద్దు. ఎందుకంటే ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి ఇక్కడ గొడవలు సృష్టించి మళ్ళీ మా మీద దాడి చేశారనేది చేయటం కోసం తన రాజకీయ లబ్ధికి రానివ్వండి, మాట్లాడనివ్వండి. కానీ ఆ వ్యక్తి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ మేలు చేసే పని చేస్తే నేను అభినందిస్తాను జగన్మోహన్ రెడ్డిని. నా భర్త మరణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నా కూడా మేము వాటన్నిటినీ లార్జర్ ఇంట్రెస్ట్, విశాలమైన ప్రజల క్షేమం కోసం మేము దాన్ని రేపదలుచుకోలేదు. ఏవైనా రేపితే మా కుటుంబాలు మేముగా వెళ్ళాలి, కానీ జనాన్ని రెచ్చగొట్టి వాళ్ళని హత్యలకు పురిగొల్పి వాళ్ళని కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళ ప్రాణాలు తీసే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. మేము ఏదన్నా చేస్తే సామాజిక ప్రయోజనాలు కలిగించే విషయాలే పరిటాల రవి గారు చేశాడు. సామాజికంగా వివాహాలు కూడా చేసేవాడు ఆయన. ఎంతోమందికి ఉచితంగా తాళిబొట్లు ఇవ్వటం, ఇవన్నీ మేము ఇప్పటికీ అది మేము కొనసాగిస్తాం. అంతే తప్ప ఇతను చేసే విషయాలకి మీరు పడవద్దని చెప్పింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, నిన్న ఆయన హెలికాప్టర్లో వచ్చాడు బెంగళూరు నుంచి. హెలికాప్టర్ దగ్గరికి కూడా దూసుకెళ్ళిపోయి, అంటే పోలీసులు ఆపుతుంటే అదేదో పోలీసులు ఈయన మీద వ్యక్తిగతంగా కక్షతో ఆపుతున్నారనుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి అక్కడ హెలికాప్టర్ దిగుతున్నప్పుడు తగిన భద్రత ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. అవును. నిన్న పోలీసుల్ని కాడ తొక్కుకుంటా వెళ్ళి హెలికాప్టర్ మీద పట్టం వలన ఏమైంది, విండ్ స్క్రీన్ దెబ్బతింది. విండ్ స్క్రీన్ దెబ్బతిన్న తర్వాత హెలికాప్టర్ మళ్ళీ ప్రయాణించజాలదు, అవును. అక్కడ ఉండిపోవాల్సిందే. అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని తీసుకెళ్తే రేపు పైలట్ మీద కేసు పెడతారు ఏదైనా ప్రమాదం జరిగితే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో కూడా ఆ రోజు పైలట్ వాతావరణం బాగాలేదని హెచ్చరిస్తే ఆయన ఇంటికి తిరిగి వచ్చేసాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏదో పేచీలు పెడుతుంటే, గొడవలు సృష్టిస్తుంటే ఈ అశాంతి తట్టుకోలేక మళ్ళీ ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళారని కుటుంబీకులే చెప్పారు. అవును. దాంతో ఆయన మళ్ళీ అప్పుడు రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్లో వెళ్ళాడు. కానీ వాతావరణం సర్దుబాటు కాల, తీవ్రమైనటువంటి క్యుములో నింబస్ మబ్బులు కమ్ముకుని ఉన్నాయి, దారి కనపడలేదు, నల్లమల్ల అడవుల్లో కుప్పకూలింది, అందరూ చనిపోయారు, ఏ ఒక్క వ్యక్తి కూడా బతకలేదు పైలట్తో సహా. అందువల్ల హెలికాప్టర్ నిన్న విండ్ స్క్రీన్ పగలగొట్టేటంతగా దూసుకెళ్ళిపోయారంటే సమీకరించారు నిన్న డబ్బులు ఇచ్చి. ఎందుకంటే తను వస్తున్నప్పుడు జనం రావాలని, అసలు కార్యకర్తలు రావట్లేదు. ఎందుకంటే ఆ కార్యకర్తల మీద ఉన్న అవినీతి కేసుల మూలన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఉన్నంత వరకు రక్షించుకున్నాడు. ఎటువంటి కేసు వచ్చినా, క్రిమినల్ కేసులు వచ్చినా మీకేం డోకా లేదని. ఇప్పుడు పోలీసులు కేసులు పెడుతుంటే వాళ్ళ పోలీసులను బట్టలు తీసుకొడతానని అక్కడే మాట్లాడాడు నిన్న. అంటే విండ్ స్క్రీన్ పగిలినా అది పర్వాలేదు, హెలికాప్టర్ పగలగొట్టినా పర్వాలా, మీరు మాత్రం మా పోలీసులు, మా కార్యకర్తలు, మేము తీసుకొచ్చిన మనుషులు, కార్యకర్తలు కూడా కాదు, మేము తీసుకొచ్చిన కిరాయి మనుషుల మీద మీరు లాఠీ చార్జ్ కూడా చేయొద్దు. ఇప్పుడు నేను కనుక లాఠీ చార్జ్ చేస్తుంటే సిచ్యువేషన్ ఇంకా ఉండేది, మా కార్యకర్తల్ని కొట్టేశారనేవాడు. అంటే తను ఎంతసేపు రాజకీయ ప్రయోజనం కోసం ఎంతమంది బలైనా పర్వాలేదనే దృక్పథం. నిన్న సునీత గారు ఏం చెప్పింది, ఒక రాజకీయ నాయకురాలు స్వార్థం లేకుండా మాట్లాడటం అంటే ఒక తల్లిగా ఆమె ఆలోచించింది. మా రాజకీయాల కోసం, నా లబ్ధి కోసం ఇతరులు బలవ్వటం నాకు ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నది రెచ్చగొట్టడానికి, కానీ మన నియోజకవర్గ ప్రజలు ఎవరూ రెచ్చపోవద్దు, మనం నష్టపోవద్దు, రానివ్వండి, మాట్లాడనివ్వండి, రెచ్చగొట్టే ప్రకటనలు ఇవ్వనివ్వండి. అంటే అసలు ఆ కుటుంబానికి సహాయం చేసే విషయం ప్రస్తావించకుండా పోలీసుల్ని బట్టలు ఇప్పి కొడతాను అనేక సార్లు వాళ్ళు కూడా తిట్టారు. మళ్ళీ వాళ్ళ ఇంకో పోలీస్ అధికారి కూడా హెచ్చరించాడు, ముందు నీ బట్టలు ఎవడు తీసుకొడతామని. ఇప్పుడు పోలీస్ అధికారులు అతను చెప్పాడు, నువ్వు ఇచ్చిన బట్టలు కాదు ఇవి, నువ్వు ఇచ్చిన అధికారం కాదు, మేము కష్టపడి ప్రభుత్వంలో రిటర్న్ టెస్టులు రాసి ఫిజికల్ టెస్టులు అనేక దీని తర్వాత మేము ఎంపిక అవుతాము, మేము వేసుకున్నది ఒక పవిత్రమైన డ్రెస్ ప్రజల రక్షణ కోసం, నీలాంటి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మేము లేము, నువ్వు కనుక అలాంటిదే కనుక మా గురించి మాట్లాడితే నీకు కూడా అదే పరిస్థితి గుణపాఠం చెబుతామని కూడా చెప్పారు. ఇంకా ఆయన తెలుసుకోకుండా, ఇంకా నేను మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి, లేకపోతే ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి కొడుకుని కాబట్టి, లేకపోతే నా దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఈ రాజ్యాంగ వ్యవస్థలను శాసించవచ్చు, లేకపోతే పోలీస్ అధికారులని గొడ్డలోడ తీయచ్చు, లేకపోతే న్యాయాధికారులని ప్రాణాలు తీస్తామని బెదిరించవచ్చు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. వ్యవస్థలు కనుక కళ్ళు తెరిచినాడు జగన్మోహన్ రెడ్డి కాదు, అంతకన్నా పెద్ద వాళ్ళు. ఈవెన్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆమెను కూడా అరెస్ట్ చేసి ఒక మామూలు వ్యాన్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. చట్టం ముందు ఎవరు ఎంత అధికారం ఉన్నా, ఎంత డబ్బున్నా మనం నిస్సహాయులమే. అది ఆయన ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. నిన్న ఆయన చేసిన ప్రయత్నం రాప్తాడులో ఫలించలా. ఎందుకంటే సునీత చాలా పరిపక్వతతో వ్యవహరించింది. ముందే చెప్పింది, వస్తున్న వ్యక్తి ఇంత కుట్రతో వస్తున్నాడు, మనం ఎవరం బలవద్దు, మన నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, ఏ బిడ్డకి ప్రాణహాని జరగొద్దు, ఏ కుటుంబానికి ప్రాణహాని జరగొద్దు అని నిన్న ముందుగానే ఆమె హెచ్చరించడంతో ఎవరు పరిధుల్లో వాళ్ళు ఉన్నారు. లేకపోతే వచ్చి అడ్డుకునే వాళ్ళే. నిన్న వచ్చిన కిరాయి మనుషులను అడ్డుకోవటం రాప్తాడు లాంటి నియోజకవర్గ ప్రజలకు గొప్ప ఏం కాదు. ఎందుకంటే మొన్న పరిటాల వాళ్ళని 2019లో ఓడించే మనం తప్పు చేశామని వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇవాళ. అందువల్ల సునీత ఒక తల్లిగా చెప్పిన మాటను వాళ్ళు గౌరవించారు. ఈయన వెళ్ళిన ప్రయోజనం నెరవేరలేదు. ఆయన హెలికాప్టర్ వదిలిపెట్టి కారులో వెనక్కి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. తను చేసుకున్న పని తనకే నష్టం కలిగించింది. చెరపకురా చెడిది అంటారు అదే. థ్యాంక్ యూ ప్రశాంత్, మన వీక్షకులకు కూడా.